ఇతను చేసిన స్టంట్లు చూసారంటే ఎవరైనా షాక్ అయిపోవాల్సిందే. వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ కొట్టి కామెంట్ చేస్తారండి. సో హలో గైస్, ఈ రోజు వచ్చేసి నవరాత్రుల డే 6 అనమాట. రోజు మన అమ్మవారి అలంకరణ వచ్చేసి శ్రీ మీనాక్షి దేవి అలంకరణ అయితే అందంగా అలంకరించారు. చుట్టూ పుష్పాలంకరణ చేసి మధ్యలో అమ్మవారిని అయితే కూర్చోపెట్టారు. 1 కేజీ కాదు, 2 కేజీలు కాదు, కొన్ని 100 కేజీలు చామంతి పూలు అలాగే రోజా పూలతో అయితే అమ్మవారి అలంకరణ అయితే అద్దరు కొట్టేశారు మన ఆర్యవైశ్య సంఘం వారు. పుష్పాలతో అలంకరించి మధ్యలో మీనాక్షి దేవి అలంకరణతో అమ్మవారిని కూర్చోబెట్టారు. చూసేదానికి చాలా చూడముచ్చటగా ఉంది ఈ రోజు డెకరేషన్ వచ్చేసి. అమ్మవారిని చూసుకొని మళ్ళీ బయటకి ఈవెంట్ జరుగుతా ఉంటే వచ్చేసాను. ఇతను చేసిన స్టంట్లు చూసి నాకైతే లిటరల్ గా గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. ఒక్కొక్క స్టంట్ ఒక్కొక్క లెవెల్లో చేశాడు. నిజంగా నాకైతే చాలా భయం వేసింది ఆయన చేసే స్టంట్లు చూసి. ఈవెంట్ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు అయితే షాక్ అయిపోయారు ఆయన చేసే స్టంట్లు చూసి. నార్మల్ గా మనం అగ్గిని పట్టుకుంటే ఎంత భయపడతామంటే అంత భయపడతాం. అలాంటి దాని అగ్గితోనే పెద్ద సాహసం చేశారు. నార్మల్ గా మనం నోట్లో నుంచి పొగ తెప్పించే వాళ్ళని చూస్తుంటాం. ఈయన చూసి నాకు తెలిసింది నోట్లో నుంచి అగ్గి కూడా తెప్పిస్తారనేసి. నిజంగా నాకైతే లిటరల్ గా గూస్ బంప్స్ వచ్చేసిన ఈయన చేసే స్టంట్లు. మన రాజంపేట వాళ్ళు ఎవరైనా డే 6 మిస్ అంటే ఖచ్చితంగా రీల్ వాళ్ళకి షేర్ చేయండి. ఇతను చేసిన స్టంట్ చూసి వాళ్ళు కూడా వచ్చేపు ఆశ్చర్యపడిపోతారు. దాదాపు ఒక 300 కిలోమీటర్స్ తో ట్రావెల్ చేశాడంట. తమిళనాడు నుంచి వచ్చాడు ఇతను మన దగ్గరికి.